వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఐలూరు మెట్ట వద్ద మోటార్ బైక్ పై వెళ్తున్న భార్యాభర్తలను ఢీకొట్టిన ట్రాక్టర్. భర్త అక్కడికక్కడే మృతి, భార్యకు తీవ్ర గాయాలు. అక్రమాలకు బ్లాక్ మార్కెట్లో చికెన్ వేస్టేజ్ వ్యర్థాలను కొనుగోలు చేసి వ్యాపారాలు నిర్వహించడంలో కేర్ ఆఫ్ అడ్రస్. గడిగరేవుల విజిలెన్స్ అధికారుల తనిఖీ. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి ఘనంగా నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చింతలయ్య. కూటమి ప్రభుత్వంలో కరెంటు ఛార్జీల పెంపును నిరసిస్తూ విద్యుత్ ఛార్జీలపై ఉక్కుపాదం మోపిన వైఎస్ఆర్సీపీ నాయకులు. మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి. విద్యుత్ ఛార్జీల పెనుభారాన్ని తగ్గించండి, సృష్టించిన సంపద ఎవరి జేబుల్లోకి వెళ్తుందో చెప్పండి. మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఈసాక్ భాషా. గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు అధికారుల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ రాజకుమారి. కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా పోరుబాట. మాజీ ఎమ్మెల్యే గంగుల బిజ్వేంద్రారెడ్డి. పారిశుద్ధ కార్మికుల శ్రమ అమోఘం. బ్లాక్ అయిన పారిశుద్ధ్యం మురికి కాలువల వెలికితీత. ఎంపీడీఓ వెంకటరమణ. నంద్యాల సాయిబాబా నగర్కు చెందిన పులి శ్రీనివాసులు, పులి మాణికమ్మ మోటార్ బైక్ పై మైలూరు గ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఐలూరు మెట్ట వద్ద ట్రాక్టర్ ఢీకొట్టడంతో శ్రీనివాసులు అక్కడికక్కడే మృతి చెందారు. భార్య మాణికమ్మ తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. వివరాలు అయితే నంద్యాల సాయిబాబా నగర్లో నివాసం ఉంటున్న శ్రీనివాసులు గౌండ మేస్త్రిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే బంధువులు ఇంటికి మాయిలూరు గ్రామానికి వెళ్లి తిరిగి వస్తున్న ఐలూరు మెట్ట వద్ద అతివేగంగా ట్రాక్టర్ ఢీకొట్టడంతో శ్రీనివాసులు అక్కడికక్కడే మృతి చెందారు. భార్యకు తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందిస్తున్నారు. సంఘటన జరిగిన విషయం తెలియగానే కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రులకు తరలివచ్చారు. అదేవిధంగా గౌండ కార్మికుల అధ్యక్షులు ఓపిలేసు కార్మికులు అక్కడికి చేరుకొని మంత్రి ఎన్ఎండి ఫరూక్ కు సమాచారాన్ని అందజేశారు. మంత్రి స్పందిస్తూ కుటుంబానికి న్యాయం చేస్తారని తెలిపారు. ఈ సందర్భంగా గౌండ్ల కార్మికుల అధ్యక్షుడు ఓపులేసు సంఘటన జరిగినప్పటి నుండి అక్కడే ఉండి ఒక కార్మికుడు మృతి చెందడం బాధాకరమని, అంత్యక్రియల వరకు కార్మికులు దగ్గరుండి మా కుటుంబ సభ్యుడు అంటూ కన్నీరు పన్నీరయ్యారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ శ్రీనివాసులు మంచి వ్యక్తిని ట్రాక్టర్ ఢీకొట్టడంతో శ్రీనివాసులు మృతి చెందడం జరిగిందని, ప్రభుత్వ ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని తెలిపారు. అదేవిధంగా గౌండ కార్మికుల అధ్యక్షుడు ఓపులేసు మాట్లాడుతూ గౌండ మేస్త్రి శ్రీనివాసులు మృతి చెందడం బాధాకరమని, సంఘటన జరిగిన వెంటనే మంత్రి ఫరూక్ సంవత్సరం ఇవ్వటం జరిగిందని, వెంటనే స్పందించారని, అదేవిధంగా గౌండ కార్మికుల సంఘం ఆ కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటుందని, ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని తెలిపారు. ట్రాక్టర్ వచ్చి మాకు వచ్చి ఎదురుగా వచ్చి కొట్టిపోయినాడు నైనా, ఎదురుగా వచ్చి కొట్టినాడు. పన్ను పడడం పోయింది నైనా. ఎంత నయ్యం అంటే నయ్యకున్నాడు తండ్రి, వాడు దొరకలేదు, కొట్టిపోయినాడు. ఎంత పోయినాడంగా నేను అన్నం చూసుకుంటాను. నా భర్త హోటలు పెట్టుకున్నాడు వాడు. నా పేరు పులి ఓబ్లేసు, సంభవరం. అది మా అన్న మా వదిన ఆలాడ రూట్ నుండి నంద్యాలకు వస్తున్నారు. ఇక్కడ నుండి కొత్త విమానం ట్రాక్టరు ఇక్కడ నుండి ఆలాడకు రాంగ్ రూట్లో పోతుండగా మా బగ్గీకి తగిలి మా నాన్న స్పాట్లోనే చనిపోయినాడు.
మాకు న్యాయం కలగాలని అడుగుతున్నాం. బ్రహ్మానంది ఫ్యాక్టరీలోకి కొట్టి పోతుంటే అక్కడ ఉన్న వాళ్ళు తగిలించుకొచ్చి మళ్ళీ రోడ్డు మీద పెట్టినారు. ఆడ పెట్టింటే మేము పోయి కనుక్కొని దాన్ని పోలీసు వారు వచ్చేలాగా ఉండి పోలీస్ స్టేషన్కి అప్పయిపోయేలాగా ఉండి వచ్చినాం. మా వదినకు దెబ్బలు ఆసుపత్రిలో ఉంది, అడ్మిట్ చేసినాం. నా పేరు ఓబ్లేసు, గవర్నర్ యూనియన్ ప్రెసిడెంట్ను. ఇప్పుడు మా శ్రీనివాసులు అనే అతనికి యాక్సిడెంట్ జరిగింది. మాకు ఎమ్మడి ఇన్ఫర్మేషన్ వస్తానే మేము ఉటావుటిన మా సంఘం మేము అంతా వచ్చి మేము అతన్ని పరామర్శించడం జరిపింది. అతని భార్య కూడా హాస్పిటల్ అడ్మిట్ అయ్యి చికిత్స పొందుతుంది. ఆమె కూడా ఆరోగ్యం చాలా తీవ్రంగా ఉంది. ఈ యాక్సిడెంట్ ఎలా జరిగిందంటే అతని ఆలగడ్డ నుంచి వస్తున్నాడు. ఆ బ్రహ్మానంద రెడ్డి ఫ్యాక్టరీలోకి ట్రాక్టర్లు పోతున్నాయి. ఆ ట్రాక్టర్లు పోతుంటే ఒక ట్రాక్టర్ ఏం చేసిందంటే ఇతన్ని ఎన్నికి మళ్ళా గుద్ది ఫ్యాక్టరీలోకి వెళ్ళిపోయింది. ఆ ఫ్యాక్టరీలో చుట్టుపక్కల వేసారి బ్రహ్మానంద రెడ్డి ఫ్యాక్టరీలోకి పోయింది. బ్రహ్మానంద రెడ్డికి ఈ ట్రాక్టర్ కు సంబంధం అని చెప్పేసి అందరూ అన్నారు. అతని డ్రైవర్ అల్టిమేట్గా ఫ్యాక్టరీలోకి వెళ్ళిపోయినాడు. ముందర పక్క కొట్టి వెళ్ళిపోయినాడు ఫ్యాక్టరీలోకి. వెళ్ళిపోయినాడు కాబట్టి మాకు ఈ బాధ్యత వహించాల్సింది మాకు పోచే బ్రహ్మానంద రెడ్డి. ఎందుకంటే ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చింది, ఫ్యాక్టరీ నుంచి పోతున్నాయి కాబట్టి మాకు ఆయన బాధ్యుడు. దానికి లైసెన్సులు ఉన్నాయా, డ్రైవర్ ఎవరో మాకు కనపడకుండా దాచిపెట్టేసినారు. మాకు ఇంతవరకు వాళ్ళ ఆడజాడ తెలియలేదు. మేము తులసిరెడ్డి వారికి మేము ఉన్నతం చేసుకుంటాం, వాళ్ళు వచ్చేసి వాళ్ళు తొందించినారు. దాని మీద విచారణ జరుగుతుంది. ఈ పోలీసు వాళ్ళు కానీ ఉన్న గవర్నమెంట్ కానీ ఈ మాకు మంత్రిగా ఉన్న ఫారూక్ సార్ కానీ మాకు ఈ జరిగిన ఘటనకు మాకు న్యాయం చేసి మా శ్రీనివాసులకు న్యాయం చేసి మేము టీడీపీ తరఫు నుంచి సభ్యత్వం చేసినాడు. అది కూడా చేసి ఇంకా ఆమె కొన్ని ఆరోగ్యాల పరిస్థితులకు ఆమె చూపించుకుని చికిత్స పొందుతుంది. ఆమె కూడా కొంచెం తీవ్రంగానే ఉంది. ఆమెను కూడా మనం పరామర్శించి వచ్చినాము. ఆమె కూడా న్యాయం జరిగి అతనికి న్యాయం జరిగి వాళ్ళ భార్య పిల్లలకు మనం ఎటువంటి విషయం ఉన్నా కూడా వాళ్ళకి తెలియజేసి వాళ్ళకు మనం సాయం చేయాలని చెప్పేసి మేము వేడుకుంటున్నాం. నంద్యాల జిల్లాలో అక్రమాలకు బ్లాక్ మార్కెట్లో చికెన్ వేస్టేజ్ వ్యర్థాలను కొనుగోలు చేసి వ్యాపారాలు నిర్వహించడంలో కేర్ ఆఫ్ అడ్రస్ గడిగరేవుల చేపల చెరువుల పెంపకందారులు ఒకవైపు బ్లాక్ మార్కెట్లో చేపల వ్యర్థాలను కొనుగోలు చేసి చేపల పెంపకంలో వాడుతూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న గడిగరేవుల చేపల చెరువు నిర్వాహకులు మరోవైపు అక్రమంగా విద్యుత్ని అడ్డదారిలో తప్పుడు కలెక్షన్లతో వినియోగం చేస్తూ ఒకవైపు ప్రజల ప్రాణాలతో ఆరోగ్యాలతో మరోవైపు ప్రభుత్వ విద్యుత్ శాఖ ఖజానాకు భారీగా గండి కొడుతున్న గడుగరేవుల చేపల చెరువుల నిర్వాహకులు గడివేముల మండలం గండి విజిలెన్స్ మరియు ఎలక్ట్రిసిటీ అధికారులు సంయుక్త ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. విజిలెన్స్ ఏపీటీఎస్ కర్నూలు నిఘా విభాగం మరియు ఎలక్ట్రిసిటీ నుండి వచ్చిన సమాచారంతో విద్యుత్ అక్రమంగా వాడుతున్నారన్న పక్కా సమాచారంతో ఏకకాలంలో 16 చోట్ల దాడులు నిర్వహించినట్లు తెలిపిన అధికారులు అక్రమంగా విద్యుత్ చౌర్యం చేస్తున్న 14 మందిపై కొరట జులిపించిన విజిలెన్స్ అధికారులు గడిగరేవులోని చేపల చెరువులకు అక్రమంగా వినియోగిస్తున్న విద్యుత్ చేపల చెరువుల యజమానులపై అక్రమ విద్యుత్ చౌర్యంపై కేసు నమోదు చేసిన అధికారులు మరి ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్న గడివేముల చేపల చెరువులపై ఫిషింగ్ శాఖ అధికారులు మండల తహసీల్దార్ వారు చర్యలు చేపడతారా లేదా ఎప్పటిలాగే ఉదాసీనతను కనబరుస్తారా అనే పరిస్థితి వేచి చూడాల్సి ఉంది. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి ఘనంగా నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చింతలయ్య నంద్యాల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నంద్యాల పట్టణ అధ్యక్షుడు చింతలయ్య ఆధ్వర్యంలో మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వాసు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చింతలయ్య మాట్లాడుతూ దివంగత నేత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గొప్ప ఆర్థిక సంస్కర్త, దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి దేశ అభివృద్ధికి పాటుపడిన గొప్ప ఆర్థిక సంస్కర్త మరియు గొప్ప మంచి చట్టాలను తీసుకువచ్చిన ఘనత కూడా ఆయనదే. సమాచార హక్కు చట్టం 2005, గ్రామీణ ఉపాధి హామీ పథకము మరియు ఆహార భద్రతా చట్టం వంటి చట్టాలు రావటానికి కారకులు అని కొనియాడారు. నిజాయితీకి ఎటువంటి విమర్శలకు తావు లేకుండా నిరాడంబరుడు అని కొనియాడారు. ఎలాంటి నాయకులను భవిష్యత్ తరం నాయకులు ఆదర్శంగా తీసుకుని దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు దోహదపడాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ వారు మాట్లాడుతూ దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయాం. దేశానికి ఇది తీరని లోటు. రాజకీయ జీవిత ప్రారంభంలో ఏ విధంగా ఉన్నారో చనిపోయే వరకు కూడా అదే నిరాడంబర జీవితాన్ని గడిపిన గొప్ప నాయకుడు అని కొనియాడారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు 1932 సంవత్సరంలో జన్మించి నిన్నటి దినము 2024 సంవత్సరము ఆయన పరమదించడం జరిగింది. ఆయన పరమదించడం సంతాప దినంగా కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తుంది, సంతాపం ప్రకటిస్తున్నాము. అలాగే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక శాస్త్రవేత్తగాను భారతదేశానికి 2004 నుంచి 2014 వరకు భారత ప్రధానమంత్రిగాను 10 సంవత్సరములు శ్రీమతి సోనియా గాంధీ గారి ఆశీస్సులతో
మన భారతదేశాన్ని ఎంతో ముందుకు తీసుకోవడం జరిగింది. ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పివి నరసింహారావు గారు ప్రధానిగా ఉన్నప్పుడు ఆయనకు చేదోడుగా వాదోడుగా కూడా ఉండి మన భారతదేశాన్ని గడ్డు కాలంలో ఎదుర్కొన్నటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారిని తెలియజేసుకుంటున్నాము. మరి ముఖ్యంగా మన్మోహన్ సింగ్ గారు ఆ రోజు పనికి ఆహార పథకము మన ఓరకల్ మండలము, సోమయాపల్లి గ్రామము, అలాగే రామకృష్ణాపురం గ్రామంలో కూడా పనికి ఆహార పథకాన్ని మొట్టమొదటిగా ప్రవేశపెట్టిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారిని చెప్పక తప్పడం లేదు. ఆ రోజు సోమయాపల్లి ఓరకల్ మండలం సోమయాపల్లి గ్రామంలో ఒక రైతు చనిపోతే కూడా ఆయనకు ఆ రోజు ఎంతో ఆర్థిక సహాయం చేసి మన భారతదేశాన్ని ప్రపంచ పటంలోనే ఎక్కించిన ఘనత మన్మోహన్ సింగ్ గారికి దక్కిందని చెప్పి తెలియజేసుకుంటున్నాము. శ్రీమతి సోనియా గాంధీ గారికి, అలాగే వారి పిల్లలైన ప్రియాంక గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి చేదోడుగా వాదుడుగా ఉండి వారిని ఈరోజు వారు ఎంపీగా ఎన్నికైనారంటే మన్మోహన్ సింగ్ గారి ఆశీస్సులతోనే వారు ఎంపీగా ఎన్నికై ఈరోజు భారతదేశాన్ని చాలా అట్టడుగున ఉంటే దాన్ని ముందుకు తీసుకొచ్చిన ఘనత కూడా మన్మోహన్ సింగ్ గారికి దక్కిందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటాం. మిత్రుడు చింతలయ్య గారి ఆధ్వర్యంలో పూర్వపు భారత ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు నిన్నటి దినము రాత్రి తుది శ్వాస విడిచడము చాలా బాధాకరమైన విషయము. ఆర్థిక సంస్కరణలతో భారతదేశాన్ని చాలా కాలం గట్టెక్కించిన ఘనత కాంగ్రెస్ పార్టీ పెద్దలు మన్మోహన్ సింగ్ గారు. వారు క్రేంబ్రిడ్జ్ హై స్కూల్లో విద్యాభ్యాసము, ఆర్థిక శాస్త్రంలో ఉన్నత స్థాయి పట్టాలు, ఆక్స్ఫర్డ్ విద్యాలయంలో కూడా ఉన్నత స్థాయిలో పట్టాలు తీసుకున్న మహోన్నత వ్యక్తి. మరి వారు 1991 నుంచి 96 వరకు పివి నరసింహారావు గారి మంత్రివర్గంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. మరి అంతకుముందు కూడా వారు ఆర్బీఐ గవర్నర్గా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా పదవులు ఇచ్చేశారు. తర్వాత కాలంలో వారు 2004 నుంచి 2014 వరకు భారత ప్రధానమంత్రిగా కాంగ్రెస్ పెద్దల సహకారంతో, ముఖ్యంగా మన సోనియా గాంధీ గారు కుటుంబంతో వారు ఎన్నో సంస్కరణలు చేశారు. 2005వ సంవత్సరంలో వారు ఒక గొప్ప సంస్కరణ చేశారు. అదేంటంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ అభివృద్ధి హామీ పథకం. ప్రతి పల్లెలోని పేద విద్యుత్ ఛార్జీలపై ఉక్కుపాదం మోపిన వైఎస్ఆర్సీపీ నాయకులు. మనిషికి గాలి, నీరు ఎంత ముఖ్యమో విద్యుత్ కూడా అంతే ముఖ్యమని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పోరుబాట కార్యక్రమంలో భాగంగా బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుండి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, కాటసాని తిరుపల్ రెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలతో భారీ ర్యాలీలో బయలుదేరి విద్యుత్ శాఖ కార్యాలయం నందు విద్యుత్ అధికారికి వినతి పత్రం అందజేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత ప్రజలు సంతోషంగా లేరని, ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోలేని ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని, మాటల ప్రభుత్వమే కానీ చేతల ప్రభుత్వం కాదని, విద్యుత్ ఛార్జీలు ఏదైతే పెంచారో అవి తక్షణమే తగ్గించాలని, లేని పక్షంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో తగ్గించే వరకు పోరాటం ఆగదని అన్నారు. కరెంటు ఛార్జెస్ పెంచబోతా ఉన్నారు. ఇప్పటికే దాదాపు 6,000 కోట్లు ఇప్పటికే పెంచడం జరిగింది. త్వరలోనే ఇంకా 9,000 కోట్లు కూడా పెంచబోతా ఉన్నారు. కాబట్టి మరి ఈ యొక్క పెంచిన ఛార్జీలకు నిరసనగా మన ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ యొక్క ఎలక్ట్రికల్ ఏడీ కార్యాలయాలు కానీ ఏఈ కార్యాలయాల దగ్గర ప్రతి ఒక్కరు కూడా ధర్నా కార్యక్రమం చేసి ప్రజల యొక్క నిరసన తెలియజేయాలని మరి పిలుపు ఇవ్వడంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా మనం రూపొందించుకున్నాం. మరి అదేవిధంగా ఈరోజు తెలుసు, మానవునికి గాలి, నీరు, ఆహారం ఎంత ముఖ్యమో కరెంటు కూడా అంత ముఖ్యం. ఈరోజు గాలి లేకపోయినా బతకలేము, నీరు లేకపోయినా బతకలేము, ఆహారం లేకపోయినా బతకలేము. ఆఖరికి ఈరోజు విద్యుత్ లేకుంటే కూడా మరి కనీసం ఉండే పరిస్థితి కూడా లేదు. మరి అటువంటి విద్యుత్ ఛార్జీలు కూడా ఈరోజు మళ్ళీ పెంచబోతా ఉన్నారు. మరి ఎందుకు పెంచుతా ఉన్నారంటే గత ప్రభుత్వం అని చెప్పడం జరుగుతూ ఉంది.
ఏం చేసిందయ్యా గత ప్రభుత్వం? ఆనాడు సిగ్గితో ఒప్పందం కొట్టుకొని ₹2.49 జగన్మోహన్ రెడ్డి గారు ఆదానితో ఒప్పందం కుదుర్చుకొని కూడా తక్కువ రేటుతో విద్యుత్ కొనుగోలు చేయడం జరిగింది. మరి ఈరోజు మళ్ళీ మీరు పెంచుతామన్నారు, పెడుతున్నామని చెప్పి పోలీసులు భావిస్తూ వారు ఎంతో గత చరిత్ర చూసుకోవాలి రామిరెడ్డి గారిది. ఎందుకు రామిరెడ్డి గారు ప్రశాంతంగా బనగానపల్లి ఉండాలని ఒక నిర్ణయం తీసుకున్నారో పోలీసు వారు బాగా గమనించాలి. ఇది వారి మనసును కూడా తెలుసు. భవిష్యత్తులో ఏదైనా వస్తే అక్రమ కేసులు పెట్టకుండా న్యాయాలయాలు అడిగి విచారణ చేసి కేసు పెట్టాలని పోలీసులను కోరుకుంటూ, అదేవిధంగా ప్రభుత్వ అధికారులు ముఖ్యంగా రెవెన్యూ అధికారులు ఎవరో వస్తే అడంగులు మార్చడం, 1B మార్చడం, పేర్లు మార్చడం ఇవి కూడా జరుగుతున్నాయి. ఇవి ప్రస్తుతం ఇప్పుడు మారచ్చు, ఇప్పుడు మీకు బాగా ఉంటుంది. తరువాత వచ్చేది జగన్ ప్రభుత్వమే, గెలిచేది రామిరెడ్డి గారే. తర్వాత బాధపడేది ఎవరో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మనం ఈరోజు రాజకీయ మాటలకు తలొగ్గి వారి మాటలు వింటే బాధపడేది మనమే. ఇవి గమనించాలి. ఈరోజు బనగానపల్లి నియోజకవర్గంలో ప్రశాంతత ఉండడానికి కారణం కేవలం కాటసాని రామిరెడ్డి గారు అని చెప్పి తెలుసుకోవాలి. ఎందుకంటే గతంలో అన్ని చూస్తున్నాం, రామిరెడ్డి గారు ఏమి చేయడం లేదని చెప్పి ప్రశ్న మన వాళ్ళు అంటున్నారు. అది తప్పైతుంది. మంచి గెలుస్తుంది ఎప్పుడు. కాబట్టి ఈ జగనన్న అభిమానులకు అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపిస్తున్న కాటసాని రామిరెడ్డి గారి నాయకత్వం కోసము ఊపిరి ఉన్నంత వరకు కాటసాని రామిరెడ్డి గారి కోసము అహర్నిశాలు పాటు పడతామని చెప్పే కాటసాని రామిరెడ్డి గారి సైన్యానికి, ఇక్కడికి వచ్చిన పత్రికా విలేకరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరు అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. మీరు గతంలో చూశారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన మాట తప్పకుండా విశ్వసనీయతో 98% హామీలను నెరవేర్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అదే కాకుండా మతం చూడకుండా, కులం చూడకుండా, పార్టీ చూడకుండా, వర్గాలు చూడకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనట్లు 2,74,000 కోట్ల రూపాయలతో సార్ అంత ఆనందంగా ఉన్నారు. ఓడిపోయిన బాధ కంటే మీ ఆనందం చూస్తుంటే నాకు గెలుపు బాధే కనిపిస్తుంది. గెలుపుదే ఎక్కువ కనిపిస్తుంది. చాలా ముఖ్యమైనటువంటి విషయంలో ఈరోజు మేము మాట్లాడవలసింది ఉంది. విద్యుత్ విషయం పైన ఈరోజు మనము ఈ ధర్నా చేయడం జరుగుతుంది. చాలామంది అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి అబద్ధాలు మాటలు నమ్మి జనాలు ఒక మంచి నాయకుడిని మనం ఓడగొట్టుకున్నామనేది ఇప్పుడు బాధపడుతున్నారని అందరికీ తెలుసు. మనం జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి సమయం కేవలం 3 సంవత్సరాలు మాత్రమే. చాలామంది 5 సంవత్సరాలు అనుకుంటున్నారు, కానీ 2 సంవత్సరాలు కరోనాలో వెళ్ళిపోయింది. ఆయన చెప్పినటువంటి ప్రతి వాగ్దానాన్ని పూర్తి చేసినటువంటి గొప్ప నాయకుడు ప్రపంచంలో ఎక్కడ ఉన్నాడంటే ఆ జగన్మోహన్ రెడ్డి తప్ప ఎవరు ఉండాడని చెప్తా. నేను చెప్పేది 2 మాటలు పూర్తి చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా మంది పెద్దలు మాట్లాడవచ్చు. విద్యుత్ ఛార్జీల పెనుభారాన్ని తగ్గించండి. సృష్టించిన సంపద ఎవరి జేబుల్లోకి పోయిందో చెప్పండి. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కేవలం 6 నెలల వ్యవధిలోనే 2 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచి రాష్ట్ర ప్రజలపై కరెంటు ఛార్జీల బాధుడును పెంచిందని, పెంచిన కరెంటు ఛార్జీలను కూటమి ప్రభుత్వం వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ నంద్యాల నియోజకవర్గంలో శుక్రవారం వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మబున్నీసా, ఎంపీపీ శెట్టి ప్రభాకర్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యుత్ వినియోగదారులు పెద్ద ఎత్తున నంద్యాలపట్నం సాయిబాబా నగర్ ఆర్చ్ నుండి ర్యాలీగా తరలివచ్చి విద్యుత్ శాఖ కార్యాలయం ఎస్సీ సుధాకర్ కుమార్ కు పెంచిన ఛార్జీలను తగ్గించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. అలాగే స్థానికంగా పెండింగ్ లో ఉన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని కోరారు. సైకిల్ సెట్
సార్ ఒకసారి సార్ 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 నంద్యాల జిల్లాలోని గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా గిరిజన అభివృద్ధి ఉప ప్రణాళికపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో 14 మండలాల్లో 48 చెంచుగూడెంలలో నివాసం ఉంటున్న దాదాపు 53,000 మంది జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు అధికారులు మనసు పెట్టి కృషి చేయాలన్నారు. ఆత్మకూరు, నందికొట్కూరు, కొత్తపల్లి, ప్యాపిలి మండలాల్లో అత్యధికంగా గిరిజనులు ఉన్నారని అన్నారు. కేంద్ర పథకాల కింద పథక ఇండ్లు, రోడ్ల అనుసంధానం, తాగునీటి సరఫరా, మొబైల్, మెడికల్ యూనిట్లు, సంక్షేమ వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలు, విద్యుత్ కనెక్షన్లు, మొబైల్ వర్క్స్, ఆధార్ సడింగ్, జాన్రైన్ అకౌంట్ తదితర 11 అత్యవసర సదుపాయాల కల్పనకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. చెంచుగూడాల్లో 2063 పక్కా గృహాలు శిథిలావస్థలో ఉన్నాయన్నారు. పీఎం జన్మన్ కింద మంజూరైన 527 గృహాలకు గాను 11 మాత్రమే ప్రగతిలో ఉన్నాయని, మిగిలిన వాటిని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హౌసింగ్ పీడీ వెంకట సుబ్బయ్యను ఆదేశించారు. చెంచులు నివసిస్తున్న ప్రాంతాల్లో రోడ్డు కనెక్టివిటీ, విద్యుత్, ఆధార్, రేషన్ కార్డులు, ఉపాధి, జాబ్ కార్డులు, ఎన్టీఆర్ వైద్య సేవా కార్డులు, కుల ధృవీకరణ పత్రాలు, బీమా ప్రీమియం మొదలైనవి అందేలా చూడాలని అన్నారు. కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ఆలగడ్డ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ ఎన్నికల వేళ ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మాట మార్చిందని ఆరోపించారు. సూపర్ 6 పేరిట మేనిఫెస్టోలో రూపొందించిన పథకాలను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు తుంగలో తొక్కారని మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్ర రెడ్డి ఆరోపించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు పెంచిన విద్యుత్ ఛార్జీలు ఈరోజు మా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు పెద్ద ఎత్తున రాష్ట్ర నలుమూలల ప్రతి తాలూకాలో కూడా ఈరోజు ఈ పెంచిన కరెంటు ఛార్జీల మీద రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తూ కరెంట్ ఆఫీసులు, ఈఆర్ఓ ఆఫీసులకు వెళ్ళి వాళ్ళకి వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతోంది. గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడానికి నేను కరెంటు ఛార్జీలు ₹1 కూడా పెంచను, నేను అధికారంలోకి వస్తే పెంచే పరిస్థితే ఉండదు అని చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన మాటని తుంగలోకి దొక్కి ఈరోజు పేదవారిపై అధికంగా భారాన్ని వేస్తూ ఈరోజు కరెంటు ఛార్జీలు పెంచడమే కాకుండా ఆయన ఎన్నికల హామీల్లో ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలకి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తా అన్నాడో ఆ వాగ్దానాన్ని కూడా తుంగలో తొక్కడం జరిగింది. ఈరోజు అవన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి మేము అడగడం జరుగుతూ ఉంది. అదే కాకుండా ఇప్పుడు ఏవైతే అదనంగా 15,000 కోట్ల రూపాయలు ఈరోజు పేద ప్రజల మీద భారం మోపబడుతుందో దాన్ని వెంటనే వెనక్కి తీసుకొని గతంలో ఏ విధంగా నడుస్తుందో ఆ విధంగా కరెంటు ఛార్జీని వసూలు చేయాలని చెప్పి అడగడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం సూపర్ 6 అని ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు మీరు గమనిస్తే గత 6 నెలల్లో ఒక్కటంటే ఒక్క పథకం అమలు చేయకుండా కేవలం ఈరోజు మళ్ళా ప్రజల భుజాల మీద అదనంగా భారం వేసి వాళ్ళ జోబులు ఖాళీ చేసే పరిస్థితికి ఈరోజు తీసుకొస్తా ఉన్నారు. వాళ్ళు బ్రతకడానికి ఒక మార్గం చూపిస్తాము, మేము ఇవి చేస్తాము, అవి చేస్తాము, జగన్మోహన్ రెడ్డి ఒకటి చేస్తే నేను 10 చేస్తానని చెప్పాడు. ఈరోజు అమ్మఒడి లేదు, ఈరోజు వరకు ఈరోజు రైతు భరోసా లేదు. పెద్ద ఎత్తున రైతులకు పంట నష్టం జరిగితే క్రాప్ ఇన్సూరెన్స్ లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు. లేకపోగా మళ్ళీ సిగ్గు లేకుండా రైతుల విషయంలో అయితే ఆయనే పేపర్ ప్రకటన ఇస్తాడు. రైతులే మీరు వెళ్ళి ఎకరాకి ఇంత, మీరు వరి వేస్తే ఇంత, మొక్కజొన్న వేస్తే ఇంత, క్రాప్ ఇన్సూరెన్స్ కట్టుకొని రండి అని చెప్పేసి ఆయనే మళ్ళీ పేపర్కి వేసే పరిస్థితి ఈరోజుకి వచ్చింది. అంటే ప్రజల్ని ఏ విధంగా దగా చేసి ఈరోజు అధికారంలోకి వచ్చి
చెప్పిన మాటలు ఏవి కూడా నెరవేర్చకుండా మళ్ళా పేద ప్రజలపై అధిక భారం పెట్టి ఇంకా ఇవ్వాల్సిన పథకాలన్నింటినీ కూడా మర్చిపోయే విధంగా ఆయన ఈ విధంగా ప్రవర్తించడం చాలా హేనీయం. ఈరోజు విద్యార్థుల విషయానికి వస్తే కూడా వాళ్ళకి విద్యా దీవెన కానీ అమ్మఒడి కానీ ఏ విధమైన కార్యక్రమాలు కూడా ఇప్పటివరకు చేయకపోవడం అనేది చాలా హేనీయమైన చర్య. కాబట్టి ఇదందరూ కూడా గమనించాలా, ఈ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలా. ఒకసారి మళ్ళా తిరిగి ఇలాంటి నాయకులని మీరు ఎన్నుకుంటే ఏం జరిగిందో ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయమని ప్రజలందరినీ కూడా విజ్ఞప్తితో కోరుకుంటున్నాను. బనగానపల్లె మండలంలో పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న శ్రమ అమోఘమని, వారి శ్రమను గుర్తించి మండలంలోని ప్రజలు అందరూ సహకరించాలని, చెత్తను కాలువలో వేయకుండా చెత్త కుండీలలో వేయాలని ఈవో ఆర్డి సతీకుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు పట్టణంలో మరియు ఇల్లూరు కొత్తపేటలో పలు చోట్ల మురికి కాలువలు బ్లాక్ కావడంతో ఈవో ఆర్డి సతీష్ కుమార్ రెడ్డి దృష్టికి రావడంతో వెంటనే స్పందించి బనగానపల్లె పట్టణానికి సంబంధించిన పారిశుద్ధ్య కార్మికుల సహకారంతో కాలువలో ఉన్న చెత్తను తొలగించడం జరిగింది. పారిశుద్ధ కార్మికులు కాలువలో ఉన్న మురిగిని తీసేందుకు ఎంతగానో శ్రమించారు. ఈ మేరకు ఆ కాలనీ వాసులు పారిశుద్ధ్య కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే బీసీ ఇందిరమ్మ చేపట్టిన ప్లాస్టిక్ రహిత బనగానేపల్లి పరిశుభ్రంగా ఉంచేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని ఈవో ఆర్డి సతీష్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అట్లనే పోతాను ముందుకు. రాత్రి అంతా వాన వచ్చి పొద్దున ఏం చేయమంటావు? మాటలేటాకు మాట్లాడకూడదు వాళ్ళతో. ఇక్కడ ముందుకు రాను, ముందుకు వస్తా తీసుకుంటా. ఒక 4 చిన్న ఒక మగ మొత్తం 11 మంది సార్ వాళ్ళు. ముందుకు రా. ముందుకు రావాలి. అట్లనే పోతాను ముందుకు. ఎండొస్తుందా? రాత్రి అంతా వాన వచ్చి పొద్దున ఏం చేయమంటావు? మాటలేటాకు మాట్లాడకూడదు వాళ్ళతో. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ఐలూరు మెట్ట వద్ద మోటార్ బైక్ పై వెళ్తున్న భార్యాభర్తలను ఢీకొట్టిన ట్రాక్టర్, భర్త అక్కడికక్కడే మృతి, భార్యకు తీవ్ర గాయాలు. అక్రమాలకు బ్లాక్ మార్కెట్లో చికెన్ వేస్టేజ్ వ్యర్థాలను కొనుగోలు చేసి వ్యాపారాలు నిర్వహించడంలో కేర్ ఆఫ్ అడ్రస్, గడిగరేవుల విజిలెన్స్ అధికారుల తనిఖీ. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి ఘనంగా నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చింతలయ్య. కూటమి ప్రభుత్వంలో కరెంటు ఛార్జీల పెంపును నిరసిస్తూ విద్యుత్ ఛార్జీలపై ఉక్కుపాదం మోపిన వైఎస్ఆర్సీపీ నాయకులు. మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి. విద్యుత్ ఛార్జీల పెనుభారాన్ని తగ్గించండి, సృష్టించిన సంపద ఎవరి జేబుల్లోకి వెళ్తుందో చెప్పండి. మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఈసాక్ బాషా. గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు అధికారుల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ రాజకుమారి.
కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా పోరుబాట మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి. పారిశుద్ధ కార్మికుల శ్రమ అమోఘం. బ్లాక్ అయిన పారిశుద్ధ్యం మురికి కాలువల వెలికితీత. ఎంపీడీఓ వెంకటరమణ. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.